ఏక తప్పించి నీ కోసం ఎవరు ప్రాణం పెట్టలేదు కదా. యేసు ప్రభు నీ కోసం కలవరి శిలువలో చనిపోయాడా లేదా? చనిపోయాడు కదా. ఎన్నో రోజులు లేచాడు? 3వ రోజున. యేసు ప్రభుని నమ్ముకుంటే ఇప్పుడు మనం కూడా పరలోకానికి పోతామని యేసు ప్రభు చెప్పాడు. మరి నమ్మకం అంతవరకు నమ్మకంగా ఉంటావా? బలవంతంగా తీసుకుంటున్నావా లేకపోతే ఇష్టపూర్వకంగా? చచ్చిపోయినాక ఎలా ఉండాలి? మనము నమ్మకంగా ఉండాలి. సరేనా? నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇంకా బ్లెస్సింగ్ ఇస్తాడు. నీ ద్వారా అనేక మంది రక్షణకు వచ్చినట్టు నీ ప్రవర్తన, నీ చూపు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సరే, ప్రతి ఆదివారం కలవాలి. కలవంతం లేదు కదా. ఏం పేరు నీ పేరు? జానకి. సరే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి జానకి, పాత పేరు జానకి, నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నా ప్రభా మరి యేసయ్య తను అపరాధాలు, జన్మ, కర్మ, పాపములు కడుక్కోవడానికి ఇష్టపడింది. బలవంతం లేకుండా ఇష్టపూర్వకంగా నేను ముందుకు వచ్చాను. నాకు యేసు ప్రభు నాకు కావాలని ముందుకు వచ్చింది కనుక తనకు తోడే ఉండి సహాయం జరిగించుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు, త్రేక దేవుడైన యేసు క్రీస్తు నామములో తండ్రికి బాప్తిసం ఇస్తున్నాను తండ్రి. ఆమేన్. నేను చెప్పినప్పుడు పూర్తిగా మనగా వెనక పండ పెట్టండి, చేతితో పట్టుకొని రక్తమే జయం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. పాత జీవితంలో జానకిగా సరిపోయి కొత్త జీవితంలో యేసు ప్రభు నమ్ముకొని మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నమ్ముకొని చనిపోతే స్వర్గానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. నమ్ముకోకుండా చనిపోతే నరకానికి వెళ్తాం. ఈ చెల్లి బాగా చెబుతుంది స్పష్టంగా. నీ దేవుడు ఎవరు? యేసు ప్రభువే. మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు శిలువలో నీ కోసం ఏం చేశాడు? తోళ్ళ గుచ్చుకున్నాడు, ప్రక్కలో బల్లెపోటు, తనకి ఏ కిరీటం? అది ముళ్ళ కిరీటం. చనిపోయాడా లేదా? అలానే ఉంటాడు సమాధిలో. ఎన్నో రోజులు లేచాడు? 3వ రోజున లేచాడు. ఇష్టమేనా? లేకపోతే దేవుడు బలవంతం పెట్టారా? బలవంతం చెప్పి అమ్మని బయటికి పంపిద్దాం. ఇష్టపూర్వకంగా వచ్చాడు. అంతవరకు నమ్మకం ఉంటావు, మధ్యలో దొరికిపోతావు. నమ్మకం ఉంటావు కదా. తర్వాత లక్ష్యం పొందిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి. అంతవరకు మన చూపు, మన నడక, మన ప్రవర్తన కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. సరేనా? నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి చెల్లి కూడా నేను రక్షణ ఇస్తాను. అందరూ కూడా కళ్ళు ముక్కులు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. దీపిక చెల్లి జ్ఞాపకం చేసుకో. తన జన్మ, కర్మ, పాపములు వీటి బాప్తీసం మనం గడుపుతుంది. నేను బాప్తీసం తీసుకోకుండా చనిపోతే నరకానికి వెళ్తాను, తీసుకొని చనిపోతే మోక్షానికి వెళ్తాను, స్వర్గానికి వెళ్తానని యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడిని నమ్మి తను ఎవరి బలవంతం లేకుండా తను ముందుకొచ్చి తను నా ప్రభాయ మరి ఫ్రీగా తను ముందుకొచ్చి నా ప్రభావ బాప్తీసం పొందుకుంటుంది కనుక తనకు తోడు సహాయం జరిగించు. ఇప్పుడు నా ప్రభాయ తన యొక్క అపరాధాలు, పాపం కొట్టివేస్తాను నేను నమ్ముతున్నాను ప్రభా. ప్రభుల బలపరచు, ఆదరించు. నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క ఏక దేవుడైన యేసు క్రీస్తు నామములో బాప్తీసం ఇస్తున్నాను తండ్రి. ఆమేన్. నేను చెప్పినప్పుడు పూర్తిగా సరేనా? పూర్తిగా పట్టుకొని ఇప్పుడు అమ్మాయి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా.